నమస్తే. మీ శివానీని. శివాని ఆంధ్ర వంటల్లో నేను ఆకాకరకాయలు ఆకాకరకాయలు ముక్కలు కోసుకున్నాను. ఆకాకరకాయలు కూర వండుతున్నాను. పాలు వేసి ఎగిరి పెడతాను. చూడండి. గ్యాస్ ఆన్ చేశాను. ఆయిల్ వేశాను. ఒక 2 ఉల్లిపాయలు ఈ సైజుయి తీసుకున్నాను. దీంట్లో సాల్ట్ వేశాను. ఉల్లిపాయలు మగ్గడానికే సాల్ట్. ఒక హాఫ్ స్పూను పసుపు వేశాను. అవి బాగా ఏగుతున్నాయి ఉల్లిపాయలు. కొద్దిసేపు సిమ్లో పెడదాం. లిడ్ మూత పెడుతున్నాను. లిడ్ తీసాను. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఆకాకరకాయలు ముక్కలు కోసుకున్నాం కదండి, అవి ఇలా వేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అస్తమాట దొరకవి ఆకాకరకాయలు. అంటే ఆ కాకరకాయలు, కాకరకాయలు కాదు, ఆ కాకరకాయలు ఇలా ఉంటాయి. సీజన్లోనే ఉంటాయి ఇవి. ఇలా అనుకొని మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెడితే మగ్గిపోతాయి. మగ్గిపోయాక మనం చేయాల్సింది, ఈ ఆకాకరకాయలు అన్నవి సీజనల్గా వస్తాయి, కానీ చాలా టేస్టెడ్గా ఉంటాయి వండుకోవాలి. కానీ దీనికి మసాలాలు అవన్నీ వేసుకోకల్లా చక్కగా పాలు పెట్టి ఎగిరి పెడతాను. చూడండి, మీ చిన్న పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. ఇదేమి చేదు కానీ ఏమి ఉండదు. పేరు ఆ కాకరకాయ. ఆ కాకరకాయలు బాగా మగ్గిపోయాయి. బాగా మగ్గిపోయాయి. దీంట్లో నేను కారం వేస్తున్నాను. ఒక 1.5 స్పూన్ కారం వేసాను. ఎక్కువ అక్కర్లేదు, మీకు చూసుకొని తగినంత వేసుకోండి కారం. ఇలా అంతా కలిపేసుకుని కారం మాడకుండా మనం ఒక గ్లాసు వాటర్ వేద్దాం. ఒక గ్లాస్ అక్కర్లేదు, చాలా అర గ్లాసు. పాలు వేస్తాం కదా. కాసేపు అది నీళ్ళల్లో ఉడకనిద్దాం. నీళ్ళలో కొద్దిగా ఉడకనిచ్చి
మనం చిక్కటి పాలు ఒక హాఫ్ గ్లాసు పైనే వేసుకుంటున్నాం. టీ గ్లాస్ ఉంది కదా, వేసుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. కొద్దిగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకో. దగ్గరికి వస్తుంది. కొద్దిగా ఇందాకడే వేద్దును సాల్ట్, కానీ పాలు ఉన్నాయి కదా, పాలు ఇరిగిపోతాయని వేయలేదు. చూసుకొని వేసుకోండి సాల్ట్. నేను హాఫ్ స్పూన్ వేసాను. గుమగుమలాడే ఆకాకరకాయ కూర రెడీ అయిపోయింది. చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఏదో చేశాను చూసారా, ఎంత బాగుందో చూడండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పి ఎంకరేజ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. గుమగుమలాడే ఆకాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది సీజనల్ వెజిటేబుల్ ఇది. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేయండి. నాకు పాత వీడియోస్ కూడా చూడండి. కొన్ని రోజులు చేయలే, హెల్త్ బాగాలేదని, ఫీవర్ వచ్చిందని. ఇప్పుడు చేశాను. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.